రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకో, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్. అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయి. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు. ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకేరావు గారంటే ఏమనుకున్నావు? ఓడిపోయి పీకేవాడు అనుకున్నావు? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను. అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదని కదా సార్. నువ్వు ముందు రావువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. రెడీయా? అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా? ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జే మా కొన్ని. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెడ్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. ఉండన్నా టీ కూడా తాగనే బ్రో. తర్వాత తాగొచ్చు, వెళ్ళి చూడు. నువ్వు కూడా తర్వాత తాగొచ్చు బాబు. వెళ్ళి నొక్కినోళ్ళు నొక్కినట్టే ఉంటారు. టీ కూడా తాగనే బ్రో. చిచ్చి ఎవరు కావాలి బాబు? ఎస్పీ సార్ లేరా? ఎందుకు? ఆ ఇంట్లో కొత్తగా దిగినక్క దీన్ని ఆయనకి ఇమ్మంది. ఓహో అబ్బో ఎస్పీ, నీ కొరియర్ వచ్చింది, వచ్చి సంతకం చేసి తీసుకో. వచ్చేసింది. ఏంట్రా అది? పువ్వు. అది తెలుస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదిగో ఆ అక్కిమ్మంది. పదండి పదండి. నేను సార్ అంటాను. మరి ఇస్తున్నావురా సైరను? నీకు అది బుద్ధి ఉందా? ఎవరేమంటే అది ఇచ్చేయటమేనా? పోతలుగా ఆ అమ్మాయి పువ్వు ఇస్తే నా చెవులు పెడతారా? ఉండండి మీ పని చెప్తాను. చెప్తాను రా, చెప్తాను. రా ఎందుకురా? ఇది మగవాళ్ళకి సంబంధించిన విషయం. ఇందులో ఆడవాళ్ళు అనవసరంగా తలదొచ్చుకోండి. మనమే గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా?
తీస్తారా? ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే బయట వేసుకున్నాను. అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి బయట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్ బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. ఇదిగోండి. 3 బోర్లు పువ్వులు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా, నేను మీ ఆవిడ. ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు. మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్తామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముందే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనుషులు కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? చిచి, వాడు తలుపులు ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే. బాబుగా వీళ్ళ తలుపు తీరా. తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే వింటరా. ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా. చెవుడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా. ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? బిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ అయ్యుంటరా. ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది?
నాకు అనుమానంగా ఉంటుంది. ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. గాంధీనగర్ గడి అర్థం బంగారు వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతుంది పెట్టి పట్టుకోండి. కాలుతోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి. నారాయణ గారు. నారాయణ గారండి. నారాయణ గారు నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడి అర్థమ్మ గడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరణం ఉందండి. చూద్దారేని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడిదా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? బేగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. అదే ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు. కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చాయి ఇటు ఇలా వెళ్ళిపో. ఈ సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం. అది బిర్లా టెంపుల్ రా. దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడరా. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు. దండ పెట్టుకో. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానండి. గుళ్ళొచ్చి బయటకు వచ్చానండి. ఇక్కడికి వచ్చావు. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. ఇలాగొచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా? అదిగో శ్మశానం. అయ్యి బాబా, అది ఇప్పుడు ఎందుకండి? పక్కనుంచి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా? అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? నేను ఎక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియారం స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? చాలా థ్యాంక్స్ అండి. మా మార్తల ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు చూసుకుంటారండి? ఇదే అడ్రస్ కి నువ్వు ట్యాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తరేంటండి? సర్లేండి, ఇగో 100 ఉంది, తీసుకోండి. బేగెళ్ళరా. మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేయండి, వెళ్ళొస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు. ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కోనని పెంపకానికి తీసుకున్నావు, అవునా? 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 అవును. చూసిదివా బిడ్డ, ఎంత కరకట్టుగా చెబుతున్నా. ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ. ఆ కోనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా? లేదు కదా? ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య నువ్వా? అవునరా పాండు.
మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్పావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్యా నీకు? ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమోయ్ తొలగించు ముసుగు. వదిన నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు? ఏం చేయమంటావయ్యా, ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట చదవదాటగన్నా యథాపతి తథా సతీ కదా. సరే సరే లోపల రండి. అన్నట్టు మీ సామాన్లు క్లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. అమ్మా అన్నయ్య వచ్చాడు. ఏమ్మా కులాసానా? బాగానే ఉన్నాను గాని నువ్వేమిట్రా ఇలా అయిపోయా? పంటలు సరిగ్గా పండడం లేదా? పంటలకే అమ్మా బంగారం, ఊరికే మారువేషం వేశానంతే. పద్మా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా? అవును కదా నాన్న. చూడు, చదువు పాము లాంటిది, ఎప్పుడూ దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. అత్యవసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది. అదేమిటన్నయ్యా, పావుకి చదువుకి పూలికేమిటి? పూలికేరా, అలా అనాలనిపించింది అనేశాను. నేను ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలరా అబ్బాయి. అగు వచ్చేసాయి. ఎవర్రా ఇతను కళ్ళతో దుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కూడాడేలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్య. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కుర్రాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుండి మేము కూడా చూసి మార్కులు వేస్తాం. ఏమాయ్ చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొరలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తనా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. తప్పండి.